శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మార్చి 2026 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, పెద్దవారికి, స్త్రీలకి, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యము, రెమెడీస్ ఇవన్నీ చక్కగా డిస్కస్ చేసుకుందాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసులో మూల 4 పాదాలు, పుర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దామండి. మేజర్గా మార్పు ఏమైనా వస్తుందా, ఏంటి, ఎలా జరుగుతుంది చూద్దాం. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో మీకు ఉత్సాహము, కొత్త ప్లాన్లు, కమ్యూనికేషను, ట్రావెల్, రిలేషన్షిప్స్లో క్లారిటీ ఇస్తుందండి ఈ మాసం. మనము చెప్పబోయేటన్ని చంద్రరాశి ఆధారంగా చెప్పేటువంటి ఫలితాలు మాత్రమేనండి. మీ యొక్క వ్యక్తిగత కుండలి, దశ, భుక్తి ఆధారంగా ఫలితాల తీవ్రత మారుతూ ఉంటుంది కాబట్టి గమనించగలరు. సో ఈ వీడియోలో ఏంటంటే ధనుసు రాశి వారికి మార్చి 2026లో ఎలా ఫలితాలు ఉంటాయో పూర్తిగా సవివరంగా తెలుసుకుందాం. సో మళ్ళీ ఇందాక చెప్పడం చంద్ర ఆధారితంగా చెప్పేటువంటి ఫలితాలేనండి. మేజర్గా ఏంటంటే ఈ మాసంలో ఏ మార్పు వస్తుందయ్యా అంటే గురుగ్రహము ఇక్కడ మనకు మార్చి 11వ తారీఖున వక్రీకరణ వదులుతున్నారు. అదొక మేజర్ మార్పు అండి. చిన్న రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క తృతీయ స్థానంలో కుజుడు, రాహు, బుధ ఈ గ్రహాలు, రవి గ్రహాలు ఎక్కువగా కలిసి ఉంటాయని చెప్పవచ్చు అండి. రవిగ్రహం మార్చి 14 వరకు కూడా కుంభంలో ఉండి 15 నుంచి మీనంలోకి వెళ్తారు. శనిశ్చరుడు మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు. అంటే అర్ధాష్టమ శని జరుగుతుంది. పెద్ద ఇంపాక్ట్ అయిన పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ చేయించే అవకాశం లేదండి. మీకు రాశి నుండి 4వ స్థానంలో శని ఉన్నారు. అంటే ఆయన ఈ యొక్క శనిశ్చరుడు ఇల్లు, వాహనము, ఆస్తి, తల్లి ఆరోగ్యం, ఇంటి వాతావరణం ఇవన్నీ కూడా శని కంట్రోల్లో ఉంటాయి. గోచార రీత్యా 4th హౌస్లో ఉన్నారు కాబట్టి. మిథున రాశిలో మీ యొక్క రాశాధిపతి గురుడు 7వ స్థానంలో 7వ స్థానంలో గోచరిస్తూ ఉన్నాడు. మార్చి 11న ఆయన డైరెక్ట్ అవుతాడు. దీనివల్ల ఏంటంటే భార్యాభర్తల సంబంధం, భాగస్వామ్యాలు, పబ్లిక్ డీలింగ్స్, కన్సల్టింగ్, కస్టమర్ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి బాగా యాక్టివేట్ అవుతాయి. కుజ, రాహు, బుధ ఈ 3 ఎక్కువసేపు మీ యొక్క తృతీయ స్థానంలో కలిసి ఉంటాయండి ఈ మాసం అంతా కూడా. కుజ రాహుల కలయిక అనేది చిన్నపాటి మనకు దోషంగానే పరిగణించబడుతుంది. అంటే ధైర్యము, కమ్యూనికేషన్, ట్రావెల్, సోషల్ నెట్వర్కింగ్, సిబ్లింగ్స్తో సంబంధాలు ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయని చెప్పవచ్చు. శుక్రుడు, కుజుడు అంటే శుక్రుడు ఒకరోజే ఉంటాడు అనుకోండి. తృతీయ స్థానం తర్వాత 4వ స్థానం అంటే మీనంలోకి వెళ్తారండి. అంటే మొదటి భాగంలో కమ్యూనికేషన్, ట్రావెల్, ప్రమోషన్ పై ఫోకస్ అయితే 2వ భాగం అంతా ఇంటి, కుటుంబము, కంఫర్ట్స్, హోమ్ డెకరేషన్ మీద ఫోకస్ పెరుగుతుందని చెప్పాలి. మరి కెరీర్, ఉద్యోగము, డబ్బు, బిజినెస్ వాటి గురించి చూస్తే కనుక ముఖ్యంగా మనీ గురించి ఆర్థికంగా చూద్దాం. ఆర్థిక సంబంధమైన విషయాలు. ధనుసు రాశి వారికి చేతిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలనే భావన బలంగా ఉంటుంది. తృతీయ స్థానం అంటే ధైర్యము, పరాక్రమ భావం అంటారు. ఫోన్ కాల్స్, మీటింగులు, ట్రావెల్, చిన్న అఫీషియల్ టూర్లు, కొత్త కాంటాక్టుల ఏర్పాట్లు ఎక్కువగా జరుగుతాయండి. మీరు అది గమనించవచ్చు. మరి ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాస్తో నేరుగా మాట్లాడాల్సిన సందర్భాలు వస్తాయండి. మీ యొక్క ఐడియాలు, మీ ప్లాన్లు, ప్రాజెక్టు ప్రపోజల్స్ను ధైర్యంగా కనుక ఉంచితే మీకు మద్దతు పొందే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మాటల్లో తొందర, ఎమోషనల్ రియాక్షన్ తగ్గిస్తే చిన్న వాదనలు పెద్ద సమస్యలుగా మారకుండా ఉంటాయండి. కుజుడు, రాహు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి. బిజినెస్ చేసే వారికి ఈ యొక్క కొత్త కస్టమర్లు, కొత్త కాంటాక్ట్లు, మార్కెటింగ్, యాడ్స్, సోషల్ మీడియా ప్రమోషను వీటి వల్ల మీకు ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటారు. భాగస్వామ్యం ఉన్న వ్యాపారాల్లో గురుడు డైరెక్ట్ అయ్యే మార్చి 11 తర్వాత మిస్అండర్స్టాండింగ్లు తగ్గి క్రమంగా తగ్గిపోతే క్లారిటీ వస్తుందండి. న్యాయపరమైన లేదా ఒప్పందాలకు సంబంధించిన విషయంలో కూడా 11 తర్వాత కొంచెం పాజిటివ్గా మరలుతుంది. పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉంటే క్లారిటీగా ఉంటుంది. మరి డబ్బు విషయానికి వస్తే ఆదాయం మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయండి. కానీ ఖర్చు కూడా అదే పనిగా వెంటాడుతూ ఉండే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. బోతారు ట్రావెల్, కమ్యూనికేషన్, గ్యాడ్జెట్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, హోమ్ రిపేరు ఇటువంటి వాటి మీద ఖర్చు రావచ్చు. ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో తీసుకునే రిస్క్ లిమిట్ చేసుకోవడం, ఎమోషనల్లో ఇన్వెస్ట్ చేయకూడదనే విషయాన్ని గమనించాలి. అందరికీ తెలిసిన విషయం, దయచేసి అలా ఉండాలి. మరి ఇప్పుడు విద్య గురించి, స్టూడెంట్స్ గురించి చూస్తే, అదేవిధంగా ప్రేమ సంబంధాలు చూస్తే విద్య మరియు ప్రేమ సంబంధాల్లో ఈ నెల మిక్స్డ్ ఫలితాలు ఇస్తుందని చెప్పాలి. ఈ యొక్క గురుగ్రహము 7వ స్థానంలో ఉండటం వల్ల రిలేషన్షిప్లో క్లారిటీ, కమిట్మెంట్ గురించి ఆలోచించే సమయం ఇదే అండి. ఇప్పటికే ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నవారు మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎప్పుడు స్టేబుల్ కావాలి అనే చర్చలకు కూడా ఇది ఒక అనుకూల సమయం. పర్టికులర్గా మార్చి 11 నుండి. మరి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటయ్యానంటే మాటలలో హై టోన్ కానీ లేకుంటే ఈగో క్లాషెస్ లేకుండా చూసుకోండి. మీరు సరైన మాటనే మాట్లాడుతున్నా టోన్ కాస్త కొంచెం సాఫ్ట్గా ఉంచితే ఎదుటి వ్యక్తితో సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంగీకరిస్తాడు. మ్యారేజ్ అనే వారి విషయంలో గురుడు 7వ స్థానంలో
వక్రీకరణ వదిలి స్ట్రైట్ అంటే ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు కాబట్టి మాట్లాడుకోవాలనుకున్న చాలా విషయాలు ఇప్పుడు మీకు డిస్కషన్లోకి వస్తాయండి. జాయింట్ ప్లానింగ్, హౌస్, లోను, పిల్లల భవిష్యత్తు, పెట్టుబడులు ఇవన్నింటినీ కలిపి నిర్ణయించుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా మారుతుంది. ఎందుకంటే 4వ అధిపతి 7లో ఉన్నాడు, క్లియర్గా ఉన్నాడు. శనైశ్వరుడు 4వ స్థానంలో ఉండటంతో ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి సంబంధించిన పనులు కానీ, తల్లిదండ్రుల ఆరోగ్యము, రెనోవేషను, షిఫ్టింగ్ వంటి పనులు మీ దృష్టికి వస్తాయి. ఇంట్లో ప్రెజర్ ఎక్కువైనా కూడా మీరు నిశ్శబ్దంగా ప్లాన్ ప్రకారం కనుక పనులు చేస్తే ఫలితం కూడా పాజిటివ్గా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చండి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఏంటంటే వారి చదువు, డిసిప్లైన్, వారి ఫ్యూచర్ ప్లానింగ్ పై కాస్త మీరు ఫోకస్ పెరుగుతుందని చెప్పాలి. వారికి మీరు ఇస్తున్న గైడెన్స్ పద్ధతి అంటే ఉదయం సాయంత్రం ఏదైనా టైం టేబుల్ చెక్ చేయడం, ఇవన్నీ వారి జీవితాన్ని మలిచే స్థాయిలో ఉండొచ్చు. కాబట్టి సో యూ హ్యావ్ టు ఫోకస్ అట్ అండ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్ అండి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో 3వ స్థానంలో గ్రహాలు బలంగా ఉండటం వల్ల చదువులో కొత్త కొత్త ఐడియాస్, కొత్త కోర్సులు, షార్ట్ టర్మ్ లెర్నింగ్, ఆన్లైన్ క్లాసులు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. దయచేసి చెప్తున్నవి గోచార ఫలితాలు అందరికీ ఇలా ఉండాలని కాదు, మీరు అలా కోరుకుంటే జరుగుతాయి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు నోట్స్ తయారు చేసుకోవడం, రివిజన్, మాక్ టెస్ట్లపై ఫోకస్ పెడితే ఫలితం పాజిటివ్గా ఉంటుందండి. హెల్త్ ఈజ్ వెల్. ఇప్పుడు హెల్త్ గురించి చూస్తే శనైశ్వరుడు పెయిన్, స్ట్రెయిన్ ఇది ఇస్తాడు, స్ట్రెస్. 4వ స్థానంలో ఉండటం వల్ల చెస్ట్ ప్రాంతంలో హార్ట్, లంగ్స్, మానసికమైన ఒత్తిడి, స్లీప్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఫోకస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో కనుక వాతావరణం టెన్షన్గా ఉంటే అది నేరుగా ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉంటుంది సహజంగానే. నిరంతరంగా ఛాతీ బరువు, ఒత్తిడి, ఆందోళన ఉంటే కనుక దాన్ని లైట్గా తీసుకోకుండా వెంటనే డాక్టర్ని కలవడం, టెస్టులు చేయించుకోవడం మంచిదండి. ప్రాణాయామం, నడక, యోగా, లైట్ మ్యూజిక్, భక్తి ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన ఒక మందుల్లాగా పనిచేస్తాయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ట్రావెల్ ఎక్కువై ఫుడ్ రొటీన్ కనుక డిస్టర్బ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. బయట ఫుడ్ తింటూ ఉంటారు, అందుకే నీళ్ళు ఎక్కువగా తాగండి. టైంకి తినటము, జంక్ ఫుడ్ తగ్గించడము, నిద్రను సర్దుబాటు చేసుకోవడం కూడా చాలా అవసరం అండి. వీ హ్యావ్ టు బ్యాలెన్స్. పెద్దల కోసం, వృద్ధుల కోసం ఏంటంటే ఈ నెల పెద్దలకి ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి. మీ యొక్క పిల్లలు, మీ యొక్క మనవళ్ళ గురించి ప్లాన్లు, ఆందోళనలు కొన్ని కనపడతాయి. ఇల్లు ఎలా ఉండాలి అన్న టెన్షన్ కొంచెం పెరిగే అవకాశం కూడా కాస్త ఉంటుంది. అదేవిధంగా శనైశ్వరుడు 4వ స్థానంలో ఉండటం వల్ల నడుము, మోకాళ్ళు, నడకలో బలహీనత, వాకింగ్లో శ్వాస సంబంధమైన ఇబ్బందులు, బీపీ వీటిపై కాస్త జాగ్రత్త అవసరం, శ్రద్ధ అవసరం. సహజంగానే డాక్టర్ సూచించిన మందులు వేసుకోవాలి. ఫిజియోథెరపీ సాధ్యమైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం స్లో వాకింగ్ చేసుకోవటం ఇవన్నీ రెగ్యులర్గా కనుక చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆరోగ్యం స్టేబుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతారండి. మానసికంగా చూస్తే పాత విషయాలు, పాత బాధలు పిల్లల మీద ఊహించినంతగా జరగకపోవడం వల్ల కొంత కలత కలగచ్చు. ఎక్కువగా మనం పాస్ట్ గురించి ఆలోచిస్తున్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్. కాబట్టి పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, కానీ ఎక్కువగా వాటి నుంచి బాధపడకూడదు. అలా ఉంటే భగవద్గీత చదువుకోవడం, సత్సంగము, ప్రార్థన, జపము చేసుకుంటూ ఉంటే పెద్దవారికి రిలీఫ్ ఇస్తుందండి. సో ఇంట్లో ఉన్న మీ పిల్లలకి చిన్న వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, వాటిని సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు మీరు ఆనందంగా ఉంటారు. సో మ్యూచువల్గా కూడా బాగుంటుంది. మరి ధనుసు రాశి మహిళల కోసం చూస్తే ఈ నెల మహిళలకి ఇల్లు, పిల్లలు, కుటుంబం, డెకరేషన్, కంఫర్ట్ ఇలాంటివి ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాటి వల్ల సంతోషం కూడా కలుగుతుంది ఈ మాసంలో. ఇంట్లో చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చుకోవడం, పూజ గది సర్దుకోవడం, కిచెన్ రీఅరేంజ్ చేసుకోవడం, చిన్న చిన్న హోమ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటాయి. సో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో అలాంటి వారు మహిళలకి పని, ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి బలంగా ఉంటుంది. కానీ ఈ మాసంలో ధనుసు రాశి మహిళలకి మీరు చేసే పని గుర్తింపబడుతుందండి. కొన్నిసార్లు మీకు నేను ఒక్కతనే ఎక్కువ తిప్పలు పడుతుంది అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడి కొంత పనులు షేర్ చేసుకొని అడగండి, తప్పదు. భావోద్వేగాల విషయానికి వస్తే గురుడు 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య సో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం లాంటి సంభాషణలు ఎక్కువగా ఉంటాయండి. హార్ట్గా మీరు ఫీల్ అవుతారు లైఫ్ పార్ట్నర్తో. మీ భావాలను క్లియర్గా ప్రేమతో చెప్పగలిగితే రిలేషన్ మరింత బలపడుతుంది. సో కాబట్టి మీకోసం మీరే కొద్దిగా టైం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు ఫ్రెండ్స్తో కూడా చాట్ చేసుకోవడం, మాట్లాడుతూ ఉంటే కూడా మనసు రిఫ్రెష్ అవుతుందండి. ఇవన్నీ మీకు తెలుసు, జస్ట్ వీఆర్ రిమెంబరింగ్ యూ. మరి మార్చ్ 2026 మాసంలో ధనుసు రాశి వారికి సంబంధించిన సింపుల్ రెమెడీస్. ఒకటి, గురుగ్రహం. సో ఈ యొక్క గురుగ్రహం అనుకూలత కోసం ఓం గురవే నమః లేదా ఓం బృహస్పతి నమః, లేదంటే గురుగ్రహానికి సంబంధించిన బీజ మంత్రం కూడా మీరు పఠనం చేసుకోవచ్చు. కనీసం రోజుకు 108 సార్లు. పసుపు, ఎల్లో కలర్డ్ దుస్తులు కానీ, ఫ్లవర్స్ కానీ, బంగారు లాంటి కలర్తో ఉన్నటువంటి వస్తువులు వీటిని భగవంతుడికి సమర్పించడం ద్వారా, లేదంటే చిన్న పిల్లలకి, విద్యార్థులకి సహాయం చేయడం కూడా గురు ఉపాసనలో భాగంగానే భావించాలి. మరి మీకు అర్ధాష్టమ శని జరుగుతుంది కదా, శని 4లో ఉన్నారు కదా మీ రాశి నుండి. శని శాంతి కోసం ఏంటంటే శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. శని అంటే ఓల్డ్ పీపుల్ ఇండికేట్ చేస్తారు, పేదలకి, వృద్ధులకి, శ్రమజీవులు, హార్డ్ వర్క్ చేసే వారికి మీ శక్తికి తోచిన సహాయం చేయడం వల్ల కూడా పాజిటివ్గా ఉంటుంది. పెద్దవారి మాటలు వినడం కూడా భాగమే, ఎదిరించకూడదు. వారి సేవ చేయడం, అవకాశం ఉంటే, అవసరం ఉంటే వీటి ద్వారా కూడా శనిగ్రహం బలం పెరుగుతుంది.
మరి కుజరాహుల సంబంధం ఉంది కదా, అంగారక యోగం ఉంది కదా. కుజరాహుల వల్ల వచ్చే అధిక టెన్షన్, తొందర నిర్ణయాన్ని తగ్గించేందుకు మంగళవారం పూట ఓం రామ్ రాహవే నమః లేదా ఓం కుజాయ నమః ఇలా జపం చేసుకోవచ్చు. కాలభైరవాష్టకం కూడా పఠించండి, బాగుంటుంది. వాహన డ్రైవింగ్లో వేగం తగ్గించడం, వాదనలు తగ్గించడం కూడా పరిహారాల్లో భాగమేనండి. ఓన్లీ మంత్రము జపము హోమాలే కాదు. ఇది ఏమైనా మార్చి 11 తర్వాత గురుగ్రహం డైరెక్ట్ అవుతాడు. భాగస్వామ్యం, రిలేషన్షిప్, కన్సల్టెన్సీ, పబ్లిక్ డీలింగ్లో క్లారిటీ పెరుగుతుంది. మార్చి 21 తర్వాత బుధుడు 7 మరియు 10వ బుధుడు తృతీయంలో డైరెక్ట్ అవుతారు కాబట్టి ముఖ్యమైన ఒప్పందాలు, పేపర్ వర్క్, ఫైనల్ సైనింగ్లను ఆ తర్వాత చేయగలిగితే మరింత సేఫ్ అండి. సో 21 తర్వాత జాబ్ చేంజ్ అవుదాం అన్న వారికి క్లారిటీ వస్తుంది. సో యూ మే గెట్ ద గుడ్ కన్ఫర్మేషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ చేశామండి. ఈ యొక్క కోర్స్ రిలీజ్ చేసాం. చాలా మంది జాయిన్ సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీని ద్వారా మీరు ఏం బెనిఫిట్ అవుతారంటే, మీ యొక్క గోచారం ఎలా చూసుకోవాలి, మీ యొక్క జరుగుతున్న దశలు ఏంటి, అంతదశలు ఏంటి, రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, యోగకాల గ్రహాలు ఏంటి, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి, ఎప్పుడు ఏ రెండు చేసుకుంటే బాగుంది, ఇలాంటి మీరు బేసిక్ విషయాలు డెఫినెట్గా తెలుసుకోగలుగుతారు. మీకోసం కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం కానీ మీకు కొంత ఐడియా, క్లారిటీ వస్తుందండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ జాయిన్ అండ్ ఓపెన్ ది కోర్స్ అండ్ లెర్న్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.